వాక్యములు మనం చూస్తూ ఉన్న 33వ అధ్యాయము, నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనము నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ప్రియులారా, దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? మోషేతో మాట్లాడేవాడు. సో మోసెస్ అండ్ గాడ్ వేర్ లైక్ ఫ్రెండ్స్. వారు మంచి స్నేహితులుగా వారు ఉన్నారు. 40 రోజులు మోషేని పిలిచినప్పుడు 40 రోజులు దేవునితో గడిపాడు మోషే. 40 రోజులు దేవుడు మోషేతో మాట్లాడాడు. తిరిగి వచ్చినప్పుడు బైబిల్ ఏముంటుందంటే తన చర్మము ఏమైందంటే మెరుస్తూ ఉంది, వెలుగుతూ ఉంది. సో ఆ వెలుగును వారు చూడలేకపోయారు కనుక వారు ఏం చేశారంటే మోషేకి ఈ యొక్క ఏమంటారు దాన్ని, ఒక ముసుగును మోషేకి వేశారు. ఎందుకంటే అంతగా ప్రకాశిస్తూ ఉన్నాడు మోషే. దేవునితో చక్కటి సత్సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తి మోషే. నిర్గమకాండములో మనం చూస్తే మోషే దేవునితో ఉన్నాడు. 24వ అధ్యాయములో మనం చూస్తే దేవుని కలుసుకున్నాడు మోషే. ఆ యొక్క 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క ఆ యొక్క మంద సమూహమును ఏ రీతిగా కట్టాలో దేవుడు అన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? ఆ డీటెయిల్స్ మోషేకి ఇచ్చి ఉన్నాడు. కానీ 33వ అధ్యాయానికి 7వ వచనానికి వచ్చినప్పుడు మోషే ఒక ఆశ్చర్యకరమైనటువంటి పని చేస్తూ ఉన్నాడు. అదేంటంటే మోషే ఏం చేస్తున్నాడంటే తన గూడారమును, ఎవరి గూడారం అది? తన గూడారమును తీసుకొని ఎక్కడికి వేసాడంట? ఆ యొక్క పాలెమునకు వెలుపలికి వేశాడు. అంటే ఏం చేశాడు తెలుసా? మోషే తన గూడారాన్ని తీసుకెళ్ళి, అప్పటి వరకు మంద సమూహపు గూడారం కట్టబడలేదు, అప్పుడు వరకు ప్రత్యక్ష గూడారము లేదు, అప్పుడు వరకు ఆ యొక్క ప్రత్యక్ష గూడారములో ఉన్నటువంటి ఆ యొక్క వస్తువులన్నీ కూడా లేవు. దేవుని యొక్క మందసము పెట్టలేదు, దహన బలులు అర్పించడానికి బలిపీఠము లేదు, ఏమీ లేనటువంటి సమయంలో మోషే ఏం చేశాడంటే తన గూడారమును తీసుకున్నాడు. తన యొక్క టెంట్ని తీసుకొని కొంచెం దూరం వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాడా? ఎంత దూరం వెళ్ళాడు? దూరంగా వెళ్ళిపోయాడు. సుమారు 1 కిలోమీటర్ వెళ్ళాడేమో మనకు తెలియదు. దూరంగా వెళ్ళి తన గూడారమును అక్కడ వేసుకొని అక్కడికి వెళ్ళి దేవుని కలుస్తా ఉన్నాడు ప్రియులారా మోషే. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మోషే ఈ పనిని ఎందుకు చేయమని చెప్పాడో ఒక్కసారి మనం ఆలోచించాలి. వై డిడ్ గాడ్ ఆస్క్ మోసెస్ టు డూ దిస్? మోషే ఎందుకు ఈ రీతిగా చేశాడు? దీని ద్వారా మనకు కొన్ని విషయాలు అర్థమవుతా ఉందండి. ఇంకో విషయం మీకు చెప్పాలి. దేవుడు మోషేని కలుసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎక్కడ కలుసుకున్నాడు దేవుడు మోషే? చెప్పండి. ఎక్కడ కలుసుకున్నాడు? హోరేబు కొండ దగ్గర. ఎలా? ముళ్ళ పొదలో నుండి దేవుడు మాట్లాడి ఉన్నాడు కదా. అక్కడ మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి ఏమన్నాడు? మోషే చెప్పులు తీసేసే అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఉన్నటువంటి స్థలం ఏంటి? పరిశుద్ధ స్థలం. ద ప్లేస్ యువర్ సిట్టింగ్ ఇస్ హోలీ, యువర్ స్టాండింగ్ ఇస్ హోలీ. కనుక మోషే నీ యొక్క ఆ జోడ్లను తీసేసేయి అని అన్నప్పుడు మోషే ఏం చేశాడంటే ఆయన వేసుకున్నటువంటి జోడ్లను తీసి ప్రక్కన పెట్టేశాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మోషే తన గూడారాన్ని తీసుకెళ్ళి పాలెముకు బయటగా ఆయన వేసుకుంటూ ఉన్నాడు. దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. హల్లెలూయా. గాడ్ ఇస్ హోలీ. దేవుడు పరిశుద్ధుడు. మోషే దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించి ఆయన తన ప్రజల్లోకి మధ్యలో రావాలంటే ఆ ప్రజలందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. 33వ అధ్యాయానికి ముందు వారు ఏం చేశారు తెలుసా? వారు ఒక దూడను తయారు చేసి, బంగారపు దూడను తయారు చేసి పాపము చేశారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే మోషే నువ్వు బయటికి వచ్చేసాయి, యు కమ్ అవుట్, నీ గూడారాన్ని తీసుకుని బయటికి రా అన్నాడు దేవుడు మోషేతో. హల్లెలూయా. మోషే తన గూడారాన్ని తీసుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి దూరంగా పెట్టాడు. ఎందుకంటే ఒకవేళ దేవుడు వారి మధ్యలో వచ్చాడు అనుకుంటే ఇశ్రాయేలు అందరూ కూడా చనిపోతారు. ఎందుకంటే మన దేవుడు అంతా పరిశుద్ధుడు. సో మోసెస్ హ్యాడ్ టు గో అవే. దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. దూరంగా వెళ్ళి తన గూడారాన్ని అక్కడ పెట్టుకున్నాడు మోషే. అక్కడ పెట్టి దేవునితో ముఖాముఖిగా కలుసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఏం చూస్తున్నామంటే ఆ యొక్క 33వ అధ్యాయములో 9వ వచనములో మోషే ఆ గూడారంలోకి వెళ్ళినప్పుడు మేఘ స్తంభము దిగి
గుడారపు ద్వారము దగ్గర నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. 10వ వచనాన్ని చూద్దాం. ప్రజలందరూ మేఘస్తంభము గుడారపు ద్వారములో అది నిలబడినప్పుడు లేచి, ఈ మాటలు గమనించాలి, లేచి ప్రతివాడు తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేస్తున్నారు. హల్లెలూయా. మోషే నడుచుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా వారి వారి గుడారంలోకి బయటకు వచ్చారు. బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. మోషే వెళ్తున్నాడు. తన గుడారం దగ్గరికి వెళ్ళిపోయాడు. మోషే లోపలికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మేఘస్తంభము దిగి వస్తూ ఉంది. అక్కడ దేవుడు మోషే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఆ మేఘస్తంభాన్ని చూసినప్పుడు గుడారం బయటికి వారు వచ్చి వారి వారి గుడారాల్లో దగ్గర వారు ఏం చేశారంటే ప్రభువును ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ప్రియులారా, దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు దీని ద్వారా మనం ఏం చూపిస్తున్నాడంటే రాబోయే దినముల్లో ఏ రీతిగా ఉండబోతుందో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఏంటంటే రాబో దినముల్లో ప్రతి మనిషి యొక్క గుడారము ఒక ఆలయముగా మారబోతూ ఉంది. హల్లెలూయా. ఎవ్రీబడీస్ టెంట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ టాబర్నాకిల్. ప్రతి మనిషి యొక్క గుడారము ఒక ఆలయముగా మారబోతుంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు పౌలు ఏమంటాడంటే, ఇదిగో మీ హృదయము దేవుని యొక్క ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, దేవుడు మీలో నివసిస్తూ ఉన్నాడని మీరు ఎరుగరా. పాత నిబంధనలో దేవుని యొక్క దాని యొక్క ఒక ఛాయను దేవుడు చూపించాడు, ఒక షాడోను చూపించాడు. ఆ షాడో ఏంటంటే ప్రతి మనిషి యొక్క గుడారము ఏమైతా ఉంది, ఒక ఆలయముగా మారిపోయింది. ప్రతి మనిషి తన గుడారాల్లో నిలబడి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా తన యొక్క గుడారం దగ్గర నిలబడి ప్రభును స్తుతించి ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాడు. మోషే యొక్క గుడారము కూడా ఒక ఆలయముగా మారిపోయింది. దేవుడు మోషేతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నా ప్రశ్న ఏంటంటే, మీ హృదయము దేవుని యొక్క ఆలయముగా ఉన్నదా? దేవుని నువ్వు నీ హృదయములో ఆరాధిస్తూ ఉన్నావా? నీ హృదయములో దేవునికి స్థానం ఉన్నదా? నీ హృదయములో స్తుతి ఆరాధన అనేటువంటి అర్పణలను అర్పిస్తూ ఉన్నావా? లేక కేవలము మరి నీ హృదయములో కలవర, టెన్షన్, వరి, భవిష్యత్తు గురించి ఆలోచన, బిడ్డల గురించి ఆలోచన, ఏం చేస్తాను నేను, ఇటువంటి కలవరతో నీ హృదయం నిండి ఉన్నదా? అలాగైతే ప్రియులారా, మీరేం చేయాలంటే నీ హృదయం ఒక ఆలయముగా మారాలి. హల్లెలూయా. నీ హృదయములో ఏముండాలి? స్తుతి ఆరాధన బయటికి రావాలి. నీ హృదయములో దేవునితో సత్సంబంధం నువ్వు కలిగి ఉండాలి. నీ హృదయములో దేవుని యొక్క స్తుతి పాటలు నువ్వు కలిగి ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రీతిగా బైబిల్ ఏముంటుందో తెలుసా? మోషేతో దేవుడు మాట్లాడేవాడంట. 11వ వచనములో దేవుడు మోషేతో ఏం చేసేవాడు? ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఎంత గొప్ప ధన్యత అది. హల్లెలూయా. ముఖాముఖిగా దేవుడు ఏం చేస్తున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు చూడండమ్మా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినప్పుడు, చూడండి, మీరు నాకు ఈ సుబ్బారావు బ్రదర్ ఉన్నారు ఇక్కడ. సుబ్బారావు బ్రదర్తో మాట్లాడాలంటే సుబ్బారావు గారు అని అంటాను ఇట్లా లేదండి. ఏం చేస్తాను? ఆయన చూడాలి కదా. ఐ హ్యావ్ టు సీ హిస్ ఫేస్. ఆయన ఫేస్ని చూసి నేను ఏం చేయాలి? మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుందంటే నేను బ్రదర్ ఏమవుతాము? కనెక్ట్ అవుతాం కదా. నేను చెప్పేది ఆయనకి అర్థమవుతుంది, ఆయన చెప్పేది నాకు అర్థమవుతుంది. సో గాడ్ వాంట్స్ టు కనెక్ట్ విత్ అస్. దేవుడు మనతో ఏం చేయాలనుకుంటున్నాడు? కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడుతూ ఎలా మాట్లాడుతున్నాడు? ముఖాముఖిగా. ఒక స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడ. చూడండి, మోషే ఎందుకండి స్పెషల్ పర్సనా? కాదు కదా. మోషే అవునండి గొప్పవాడే, దేవునితో సత్సంబంధం కలిగినటువంటి వాడు. కానీ మోషేలాగా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా సంబంధం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఆదాముతో ఆయన ఏం చేశాడు? సాయంకాలం వచ్చి మాట్లాడేవాడు. హల్లెలూయా. హీ ఈజ్ టు మీట్ ఆడమ్ ఫేస్ టు ఫేస్. ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఆమేన్. పరలోకంలో నువ్వు నేను కూడా ఏం చేయబోతున్నావు? బైబిల్ ఏముంటుందంటే వీ విల్ సీ హిమ్ యాజ్ హీ ఈస్. ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. ముఖాముఖిగా ఆయనతో పరిచయం మనకు ఉంటుంది. హల్లెలూయా. మరి మా నాన్నగారు 2021లో చనిపోయారు. 2021 నవంబర్
నవంబరే కదా, నవంబర్లో ఆయన చనిపోయారు. సో ఆయన చనిపోయినప్పుడు మరి నేను ఎంతో బాధతో మరి ఉన్నప్పుడు ఒక రాత్రి కల్లో ఆయన కనిపించారు. కళ్ళు కనిపించి నాతో ఏమన్నారంటే, నేను ప్రతిసారి ఆయనను ముఖాముఖిగా చూస్తున్నాను అన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఐ సీ హిమ్ ఫేస్ టు ఫేస్. నేను ఇప్పుడు ఆయన ఎలా చూస్తున్నాను, ముఖాముఖిగా చూస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒకానొక రోజు మనం పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఆయనను ముఖాముఖి, హీ విల్ స్పీక్ టు అస్, ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయనతో కలిసి సహవాసం మనం చేస్తాం, ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఒక విషయాన్ని మనం గమనించాలి. 11వ వచనములో దేవుడు మోషేతో ముఖాముఖిగా తన స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడి తిరిగి వచ్చేసేవాడు. కానీ అక్కడ మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి, యెహోషువ. నూను కుమారుడైనటువంటి యెహోషువ అనేటువంటి యవనస్తుడు. ఈజ్ అ యంగ్ మ్యాన్. ఇతను యవనస్తుడు, యవన కుమారుడు. ఇతను యవన ప్రాయంలో ఉన్నాడు. 20s 30sలో ఉన్నాడేమో, మనకు తెలియదు. ఆ 20-30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ యవనస్తుడు ఎవరంటే, మోషేకి సహాయము చేసేటువంటి పరిచారకుడు ఆయన. హల్లెలూయా. మోషేతో ఉండేవాడు. అరే యెహోషువ తీసురా అంటే తీసుకొచ్చేవాడు. అరే యెహోషువ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ మాట చెప్పరా అంటే వెళ్ళి చెప్పేవాడు. ఈ యెహోషువ మోషేతోనే ఉన్నాడు, మోషేతోనే ఆయనకు సహాయము చేస్తా ఉన్నాడు. క్రమక్రమంగా ఏమైందంటే, మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు యెహోషువ కూడా ఏమైంది, ఇశ్రాయేలు దేవుని మీద ఆశపడింది. హల్లెలూయా. బైబిల్ ఏముంటుందంటే, మోషే ఇంటికి వచ్చేసేవాడు కానీ యెహోషువ మాత్రం తిరిగి వచ్చేవాడు కాదు. చూసారా మాటలు, జాగ్రత్తగా చదవండి. అతని పరిచారకుడును నూను కుమారుడైనటువంటి యెహోషువ అనేటువంటి యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి వచ్చేవాడు కాడు. ఎందుకంటే యెహోషువకి ఏంటి, హీ లవ్డ్ గాడ్. యెహోషువకి దేవుడంటే ఇష్టమైంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవాడు, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించేవాడు, దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడేవాడు. కనుక యెహోషువ కూడా ఏమైంది, he started liking God, he started loving God. హల్లెలూయా. ఇప్పుడు నెక్స్ట్ దేవుడు ఏం చేశాడో తెలుసా, దేవుడు చూశాడు, మోషే వెళ్ళిపోతున్నాడు కానీ ఈ యవనస్తుడు వెళ్ళట్లేదేంటి, ఇతను ఇంకా నా సన్నిధిలో ఉన్నాడేంటి అని దేవుడు గమనించి ఏం డిసైడ్ చేశాడో తెలుసా, మోషే తర్వాత ఎవరుంటారు, ఈ యవనస్తుడు. హల్లెలూయా. దిస్ యంగ్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు లీడ్ మై పీపుల్. ఈ యవనస్తుడు నా ప్రజల్ని నడిపించేటువంటి వాడు, ఎందుకంటే నా సన్నిధిని ప్రేమిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టాడు. ఆయన మనల్ని లేవనెత్తి మనకు తన సన్నిధిని మనకు అనుగ్రహించి మేలును మన జీవితాల్లో చేస్తాడు. యవనస్తుడైనటువంటి యెహోషువ దేవుని మహిమను అనుభవించి నేను విడిచి వెళ్ళని ఇక్కడే ఉంటానంటాడు యెహోషువ. మోషే అంటాడు, యెహోషువ వచ్చేసేయి అంటే, లేదయ్యా ఇంక కొద్దిసేపు ఉంటాను నేను. హల్లెలూయా. ఐ విల్ బీ సమ్ మోర్ టైం కదా. మనం మందిరం అయిపోయిన వెంటనే టక పారిపోతాం కదా. ఎప్పుడు వెళ్ళిపోవాలి ఇంటికి, ఎప్పుడు లంచ్ చేసుకోవాలి, ఎప్పుడు ఏంటండి ఇంటికి పారిపోవాలని ఆశపడతాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి యెహోషువ ఏం చేశాడంటే అక్కడే ఉన్నాడు. ఇంకొంచెం సేపు ఉంటాను. హల్లెలూయా. ఇంకొంచెం సేపు దేవుని యొక్క సన్నిధిలో గడుపుతాను, ఇంకొంచెం సేపు ప్రభువుని ఆరాధిస్తాను, ఇంకొంచెం సేపు దేవుని మహిమపరుస్తానని చక్కటి హృదయం ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, రెండవ ప్రశ్న, యెహోషువ లాంటి హృదయం మనకున్నదా? డు వీ హ్యావ్ అ హార్ట్ లైక్ జాషువా? యెహోషువ వంటి హృదయం నీలో ఉందా? దేవుని యొక్క సన్నిధిని ప్రేమించే హృదయం, పరుగెత్తుకుంటూ దేవునికి సన్నిధికి వచ్చి నేను ఎప్పుడు నా దేవునికి కనపడాలి అని దావీదు అంటాడు కదా. ఐ వాంట్ టు సీ మై గాడ్. ఇదిగో నా దేవుని కనపడాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము ఆయన కొరకు ఆశపడుతూ ఉంది. ప్రియులారా, బిల్లీ గ్రామ్ అనేటువంటి దైవజనుడు గొప్ప ప్రసంగాలు చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రతి మనిషికి హృదయములో ఒక ఖాళీ స్థలం ఉందంట. ప్రతి మనిషి యొక్క హృదయంలో ఒక ఖాళీ స్థలం ఉంది. ఆ ఖాళీ స్థలాన్ని కేవలము దేవుడు మాత్రమే పూర్తి చేయగలడు. కానీ ఏది కూడా ఆ ఖాళీ స్థలాన్ని ఏం చేయలేదు, పూర్తి చేయలేదు. ఆ మనిషికి సంతృప్తినిచ్చేటువంటిది ఒక్కటే, అదేంటంటే దేవుని యొక్క
సన్నిధి, నిజ దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ప్రియులారా, నిజ దేవుని యొక్క సన్నిధి ద్వారా నువ్వు సంతృప్తి పరచబడాలి. నువ్వు సంతృప్తి పొందుకుంటావు. దేవుని యొక్క సన్నిధిలో సంతృప్తి ఉంది. హీ సాటిస్ఫైస్. అందుకే దావీదు అన్నాడు, హీ సాటిస్ఫైస్ మై మౌత్ విత్ గుడ్ థింగ్స్. నా నోటిని మంచి ఈవులతో నన్ను తృప్తిపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, యెహోషువ ఈ చక్కటి దేవుని యొక్క సన్నిధిని అనుభవించి అక్కడి నుండి, ఆ గూడారము నుండి విడిచి వెళ్ళలేదు. ఆ గూడారము నుండి విడిచి వెళ్ళలేదు. దేవుని యొక్క సన్నిధిలో ఏముందో మనం చూద్దాం. 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు ఏమి ఇస్తాను? విశ్రాంతి. అందరూ చెప్పండి, విశ్రాంతి, రెస్ట్. మనకందరికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. అలసిపోతాం మనం కదా, జీవితంలో అలసిపోతూ ఉంటాం. జీవిత భారాలను మనం భరిస్తూ అలసిపోతూ ఉంటాం. కుటుంబ భారాలు మన మీద ఉంటాయి, పిల్లల భారము కదా. ఆ భారాలన్నిటిని కూడా మనం పెట్టుకొని కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు బలహీనపడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు నెమ్మది లేకుండా మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా నా దగ్గరికి రా, నేనేం చేస్తానంటే నా సన్నిధిలో నీకేమిస్తాను? విశ్రాంతి. మై ప్రెజెన్స్ విల్ గివ్ యూ రెస్ట్. హల్లెలూయా. నెమ్మది, సమాధానం. కనుక ప్రియులారా, రెస్ట్ అంటే, ఈ విశ్రాంతి అంటే అనేక విషయాలు ఉన్నాయి. మొదటిగా విశ్రాంతి ఏంటంటే సమాధానం. రెండవది విశ్రాంతి ఏంటంటే జయము. విశ్రాంతి ఏంటిది? విక్టరీ. దేవుడు మనకు తోడై ఉంటే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. విశ్రాంతి అంటే సంతృప్తి. ఆయన నా ప్రాణమును సేదతీరుస్తా ఉన్నాడని దావీదు అంటున్నాడు. విశ్రాంతి అంటే పచ్చిక గల చోట్లలో పరుండి ఉండడము. విశ్రాంతి అంటే మన ప్రాణమును సేదతీర్చడం అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి ఉంది. మీరు చక్కగా దేవుని యొక్క సన్నిధికి ప్రతిరోజు వచ్చి ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ కొన్నిసార్లు వి థింక్ వెన్ వీ కమ్ టు గాడ్ వీ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్ కదా. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థించాలి, పాటలు పాడాలి, అది చేయాలి, ఇది చేయాలి అని మనం అనుకుంటాం. సమ్ టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు కమ్ టు గాడ్ అండ్ జస్ట్ రెస్ట్ ఇన్ హిస్ ప్రెసెన్స్ కదా. మీరు విశ్రాంతి ఎలా తీసుకుంటారు? మ్యూజిక్ వింటారా? లేదు. విశ్రాంతి ఎలా తీసుకుంటారు? టీవీ చూస్తా విశ్రాంతి తీసుకుంటారు? లేదు. యూ జస్ట్ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. నీ కళ్ళు మూసుకొని మీరేం చేస్తారు? చక్కగా నిద్రపోతారు కదండి. ఈ నిద్రపోయే వాళ్ళ గురించి నాకు చాలా ఒక విషయం నాకు చాలా అసూయ. ఎందుకంటే కొంతమంది ఏంటంటే అలా కూర్చొని వాక్యం వింటూ ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు కదా. అలా తల వాలిపోతూ ఉంటుంది. తల వాలిపోతూ చక్కగా కొంతమంది బస్సుల్లో కూర్చొని, ట్రైన్లో కూర్చొని, ఎక్కడ కూర్చున్నా సరే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? సెకండ్లో నిద్ర వచ్చేస్తుంది. నాకు ఆ మర్మం ఇప్పటి వరకు అర్థం కాలేదు. వాళ్ళకి ఎలా నిద్ర వస్తుంది? అలా బస్సులో కూర్చొని అలా నిద్రపోతారు, అలా చర్చిలో కూర్చొని అలా నిద్రపోతారు. అలా ఎక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏంటి? ఆ నిద్ర అభిషేకం వాళ్ళ మీద ఉంది అని నేను చాలా ట్రై చేశాను. కానీ ఎప్పుడు కూడా నాకు అటువంటి నిద్ర రానే రాదు కదా. కొంచెం వారి మీద నాకు అసూయ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు రాని నిద్ర వాళ్ళకు వస్తూ ఉందని కదా. సో దేవుడు ఏమంటాడంటే, మీకు విశ్రాంతిని కలగచేస్తాను. ఐ విల్ గివ్ యూ రెస్ట్. సో దేవుని యొక్క సన్నిధిలో ఎలా విశ్రాంతి తీసుకుంటారో, జస్ట్ బీ ఇన్ హిస్ ప్రెసెన్స్. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. నువ్వు ఏది కూడా చెప్పాల్సిన కూడా అవసరము లేదు. జస్ట్ రిలాక్స్ ఇన్ హిస్ ప్రెసెన్స్. ప్రభువా నీవు ఉన్నావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. నీ సన్నిధి ఉన్నందుకు వందనాలు. ఐ రెస్ట్ ఇన్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధిలో నేను విశ్రాంతి తీసుకుంటున్నాను ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిని అనుభవించండి. హల్లెలూయా. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుని మీద దీవించి మీకు విశ్రాంతిని కలగచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే గారికి ఒక ఆశ కలిగింది. యాక్చువల్లీ మన వాక్యంలోకి మనం వెళ్దాం ఇప్పుడు. యాక్చువల్గా మనం నేర్చుకునేటువంటి అంశంలో మనం వెళ్తూ ఉన్నాం. 18వ వచనము చూద్దాం. అతడు దయచేసి ఎవరు అంటే ఇక్కడ అతనంటే ఎవరు? మోషే ఏమంటున్నాడంటే, దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న. ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఈ మోషే గారు దేవునితో 40 రోజులు ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, ఆ యొక్క ముళ్ళ పొదల్లో నుండి దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు చాలాసేపు మాట్లాడాడు మోషేతో. వెళ్ళమంటే వెళ్ళనన్నాడు.
అలా ఇలా చేసి దేవుడు అతన్ని తోసి ఎక్కడ పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు కదా. అక్కడ ఐగుప్తులో దేవుని యొక్క ఉగ్రతను చూశాడు, 10 దేవుని యొక్క తెగుళ్ళు చూశాడు. అక్కడ తర్వాత ఎర్ర సముద్రము 2 పార్లు అవ్వడము చూశాడు. ఇంతగా దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీ మహిమను నేను చూడాలంటాడు. ఏమిటి ప్రశ్న? వై ఈజ్ హీ ఆస్కింగ్ అగైన్? ఎందుకు మరలా అడుగుతున్నాడు? ఏంటి మోషే గారు 40 రోజులు మీరు దేవుని మహిమ చూడలేదా? దేవుడు మీతో మాట్లాడాడు కదా. అయినా సరే ప్రభువా నీ మహిమను చూపించంటాడు. హల్లెలూయా. ప్రియులారా, మోషేలో లేక దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆయన నువ్వు ఎంతగా రుచి చూస్తే అంతగా నువ్వు ఆస్వాదిస్తావు. హల్లెలూయా. సో ద మోర్ యు గో క్లోజర్ టు హిమ్, ద మోర్ యు వాంట్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ హిమ్ కదా. దేవునికి అంతగా దగ్గరగా నువ్వు వెళ్తే ఇంకా అంతగా నువ్వు తెలుసుకోవాలని ఆశపడతావు, ఇంకా అంతగా నువ్వు ఎరగాలని ఆశపడతావు. అదే మరి యెహోషువ కూడా అదే పని చేస్తున్నాడు. దేవుడు రుచి చూశాడు కనుక ఆ గుడారాన్ని నేను విడిచి వెళ్ళను, ఇక్కడే ఉంటానంటాడు ఆయన కదా. మోషే ఏమంటాడంటే, ప్రభువా నిన్ను రుచి చూశాను కాబట్టి ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నీ మహిమను చూపించు ప్రభు అంటాడు కదా. ప్రియులారా, వెన్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్, దేవుని నువ్వు అనుభవించినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏమంటావంటే, ప్రభువా నీ మహిమని ఇంకా నాకు చూపించు. హల్లెలూయా. When you connect with God, when you connect with Almighty God, what will happen is, మీకేం జరుగుతుందంటే మీరు ఇంకా ఆయనను ఆస్వాదించాలని ఆశపడతారు. నూతన నిబంధనలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన అన్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ 3:10, ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము. అంటే పౌలుకి దేవుడు తెలియదా? క్రీస్తు తెలియదండి? తెలుసు. దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలుతో. దేవుని దగ్గర నుండి ఎన్నో ప్రత్యక్షతలు పొందుకున్నాడు. ఆయన 3వ పరలోకానికి ఎత్తబడ్డాడు. ఇంకా క్రీస్తు కొరకు శ్రమలు పొందాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే పౌలు తన జీవితం యొక్క చివరి గడియల్లో కూడా ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును తెలుసుకోవాలి అంటున్నాడు కాదా? ఎస్, హీ సేయింగ్ ఐ వాంట్ టు నో హిమ్. నేను క్రీస్తును తెలుసుకోవాలి. ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో కూడా నీవు దేవునికి ఎంత దగ్గరగా వచ్చినా సరే దేవునికి తెలియనటువంటి విషయాలు ఉంటాయి, అనేక తెలియనటువంటి విషయాలు ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలని మనం ఆశపడతాం. హల్లెలూయా. ఐ వాంట్ టు నో హిమ్, ఐ వాంట్ టు నో హిమ్, ఐ వాంట్ టు నో హిమ్. అందుకే మోషే ఏమంటున్నాడంటే, షో మీ యువర్ గ్లోరీ, ప్రభువా నీ మహిమను నాకు చూపించు నాయన, నేను ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా నిన్ను రుచి చూడాలి అని మోషే దేవుని యొక్క మహిమను చూడాలని ఆశపడతా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థించేటప్పుడు ఏమంటాం అంటే, ప్రభువా నా కుటుంబం, నా ఉద్యోగం, ఇదిగో నాకు ఉన్నటువంటి ఆర్థిక విషయం, నా ప్రమోషన్, నా ఆరోగ్యము, ప్రభువా ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామని. కానీ ఎప్పుడైనా మనం ప్రార్థన చేసాం, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అడిగామా? డిడ్ వి సే లార్డ్ ఐ వాంట్ టు నో యూ, ప్రభువా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నీ సత్యాలు నేను తెలుసుకోవాలి, ఇంకా నీ వాక్యాన్ని నేను అర్థం చేసుకోవాలి, ఇంకా నీ వాక్యములోకి నేను వెళ్ళాలి, ఇంకా ప్రభువా నేను నీకు దగ్గరగా జీవించాలి. హల్లెలూయా. అలా మీరు ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, అలాంటి వాంఛ కలిగి ఉన్నట్లయితే మీరు నిజంగా ఆత్మీయ జీవితం ఏమవుతూ ఉన్నారు? ఎదుగుతూ ఉన్నారు. హల్లెలూయా. దట్ ఈస్ హౌ వీ విల్ నో స్పిరిచువల్ గ్రోత్. ఆత్మీయ ఎదుగుదల అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఈ దేవుణ్ణి ఇంకా నువ్వు తెలుసుకోవాలని ఆశపడినప్పుడు, ఇంకా ఆయన గురించి కాదు, ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడం. చూడండి, బైబిల్ క్విజ్లో ఏం చేస్తామంటే బైబిల్ చదువుతాం. చాలామందికి బైబిల్ తెలుసు, బైబిల్ గురించి తెలుసు, బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ తెలుసు, అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. కానీ బైబిల్ తెలుసుకోవడం ఒకటి విషయము, బైబిల్లో ఉన్నటువంటి దేవుని తెలుసుకోవడం మరొక విషయం కదా. నాట్ జస్ట్ నోయింగ్ ద బైబిల్. నాకు బైబిల్ తెలుసు అని నువ్వు చెప్పావు అనుకోండి, నేనేం అడుగుతానంటే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నువ్వు ఎరిగి ఉన్నావా? హల్లెలూయా. డూ యు నో ద గాడ్ ఆఫ్ ద బైబిల్? బైబిల్లో ఉన్నటువంటి దేవుని నువ్వు వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నావా? ఇట్ ఈస్ నాట్ 66 బుక్స్, ఇట్ ఈస్ నాట్ 27 న్యూ టెస్టిమెంట్, 39 ఆ బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని బుక్లు ఉన్నాయి, ఎవరు ఎక్కడ ఏంటి, అది దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నిన్ను వ్యక్తిగతంగా ఆయన నువ్వు తెలుసుకోవాలి. యూ నీడ్ టు నో హిమ్ పర్సనలీ. హల్లెలూయా. అదే మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం,
నిర్గమకాండం 33వ అధ్యాయములో వ్యక్తిగతంగా తెలుసుకోవాలని దేవుడు మరి మోషే ఆశపడుతూ ఉన్నాడు. ప్రభువా, నీ మహిమను నాకు చూపించు అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సో అలా అడిగినప్పుడు మోషే ప్రార్థనను విన్నాడా దేవుడు? జవాబిచ్చాడా? ఎస్, మోషే అడిగినటువంటి ప్రార్థనకు జవాబిచ్చాడు దేవుడు. ఈరోజు నువ్వు నేను కూడా ప్రభువాన్ని తెలుసుకోవాలి అని అడిగినప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? నీ మహిమను తెలుసుకోవాలని అడిగినప్పుడు బైబిల్ ఏమంటుందో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. జాన్ చాప్టర్ 1 వర్స్ 14. యోహాను 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యం అంటే దేవుడు. ఆ దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. ఆ అద్వితీయ దేవుడు, ఆ మహిమగల దేవుడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన నివసిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమను వారు చూశారు. మేబీ యూ కెన్ గో టు ద నెక్స్ట్. సో కృపా సత్య సంపూర్ణుడుగా దేవుని యొక్క మహిమ మన మధ్యలో నివసించింది. అది ఎవరండి? ఎవరు చెప్పండి? యేసు ప్రభుల వారు. జీసస్ lived with his people. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఆయన నివసించాడు. ఆయన మహిమను మనము చూసాము. చదవండి ఇంకా. మనము ఆయన మహిమను కనుగొంటిమి. we beheld his glory. ఆయన మహిమను మనము చూసామని మరి యోహాను భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, ఆయన మహిమను నువ్వు నేను కూడా చూడాలి. వీ నీడ్ టు నో హిమ్ అండ్ నో హిస్ గ్లోరీ. సరే, ఇప్పుడు మోషే అడిగాడు, ప్రభువా నిన్ను చూడాలి నాయన. ఇదిగో ప్రభువా, నీ ముఖాముఖిగా నీతో మాట్లాడాను, కానీ నీవు ఎవరై ఉన్నావో నేను తెలుసుకోవాలి, నీవు ఎలా ఉన్నావో నేను తెలుసుకోవాలి. మరి నీ హైట్ ఎంత, ఎలా ఉన్నావు, నీ దర్శనం ఏంటి, నువ్వు ఎలా ఉంటావు ప్రభువా, నేను చూడాలి అని ఆశపడుతున్నాడు. ఎవరు? మోషే. హల్లెలూయా. సో దేవుడు మోషేని చూసి కొంచెం నవ్వుంటాడేమో అనిపిస్తూ ఉంది. ఎందుకు తెలుసా? ఏ మనిషి కూడా ఈ శరీరంలో మనం దేవుణ్ణి చూడలేం. ఎందుకంటే బైబిల్ ఏముంటుందంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. నువ్వు సూర్యుడు అంటే మనం సాయంకాలం వెళ్ళి సూర్యుడి అస్తమయించేటప్పుడు మనం చూసి సంతోషిస్తాం కదండి. ఎంత చక్కగా ఉంది సూర్యుని యొక్క ఆ యొక్క వెస్ట్లో చాలా చక్కగా సన్ సెట్టింగ్ అని మనం చూసి ఆనందిస్తాం. కానీ అలా కాదు. దేవుని చూసినప్పుడు ఆయన ముఖము మధ్యాహ్నము 12 గంటలకి ఎంత తేజస్సుతో సూర్యుడు ప్రకాశిస్తాడో అలాంటి ముఖము ఆయనది. హల్లెలూయా. కనుక మీరు ఒక్కసారి మధ్యాహ్నం వెళ్ళి చూడండి, చూస్తారా? సూర్యుని చూడలేరు. ఎందుకు? మీ రెటీనా పాడైపోద్ది కదా. దేవుని మనం చూడలేము. వీ కెనాట్ సీ గాడ్ ఇన్ దిస్ ఐస్. ఈ కళ్ళతో మనం దేవుని చూడలేము. ఈ శరీరంతో ఆయన అనుభవించలేము. బికాస్ ఇట్ ఈస్ టూ గ్లోరియస్. ఆయన చాలా మహిమలో ఉంటున్నాడు, వెలుగులో ఆయన ఉంటున్నాడు. బైబిల్ ఏముంటుందంటే ఒకవేళ ఆయన చూస్తే చనిపోతావు. ఈ శరీరంలో ఒకవేళ ఆయన చూస్తే ఏమవుతుంది? చనిపోతావు. ఆయన మహిమను తట్టుకోలేవు. యోహాను చూసినప్పుడు, దేవుని చూసినప్పుడు బైబిల్ ఏముంటుందంటే తన ఎదుట చచ్చిన వాని వాళ్ళు పడిపోయాడు. ఆయన దేవుడు వచ్చి ఆయనను తట్టి లేపాడు. యోహాను లెగు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుని చూడలేము. అందుకే దేవుడు ఏమనంటే, మోషే నువ్వు నన్ను చూడలేవురా బాబు, నీకు ఈ విషయం తెలియదు. మరి నేను నీకు సరే ఒక ప్లాన్ చేస్తానని చెప్పాడు దేవుడు. ఏం చేస్తాడంటే మోషేని ఆ యొక్క బండ సందులో నువ్వు ఉండు అని చెప్పాడు దేవుడు. చూసారా ఎంత చక్కగా దేవుడు. మోషే ఎంత కష్టంగా అడిగినా సరే నో అని చెప్పలేదు దేవుడు. దేవుడు ఏమనలేదు, మోషే వెళ్ళిపో బాబు, ఇవన్నీ ఇట్లాంటి కోరికలను అడగకు అని చెప్పలేదు దేవుడు. ఏమన్నాడు? మోషే కమ్, లెట్స్ మేక్ అ ప్లాన్. ఒక ప్రణాళిక మనం చేద్దాం. ఆ పద్ధతి ఏంటంటే, నిన్ను ఏం చేస్తాను, బండ సందులో నిన్ను పెడతాను. నువ్వు బండ సందులో ఉండు. ఓకే, ఆ బండ సందులో నువ్వు దాచి ఉండు, అక్కడే దాక్కో. నేను నీ ఎదుట నుండి వెళ్తాను. నేనేం చేస్తానంటే నా చెయ్యిని నీ ముఖానికి ఎదురుగా పెడతాను. నేను దాటి వెళ్ళిపోయినప్పుడు నా చెయ్యిని తీసేస్తాను. నా చెయ్యిని తీసేసినప్పుడు నువ్వేం చేస్తావు? యూ విల్ సీ మై బ్యాక్. నా వీపును చూస్తావు. ఎందుకంటే నా ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తావు. నువ్వు చచ్చిపోతావు నువ్వు చూస్తే. నా వీపును చూసి నువ్వు చూడగలవు అని దేవుడు మోషేతో అన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి దేవుడు అండి.
వాట్ అ వండర్ఫుల్ గాడ్ ఈస్. ఎంత మంచి దేవుడు ఆయన కదా. మనం కోరినప్పుడు ఈ మనవి చాలా విచిత్రమైనటువంటి మనవి. ఆ మనవిని కూడా దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. గాడ్ ఆన్సర్డ్ మోసెస్ ప్రేయర్. మనం ఏం అడిగినా సరే అడగండి అంటున్నాడు దేవుడు కదా. అడగండి నేను నీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతుంది. యూ కెన్ ఆల్సో ఆస్క్ గాడ్, ప్రభువా నీ మహిమను నేను చూడాలి. తన మహిమను దేవుడు కనపరుస్తాడు. మోషేని ఏం చేశాడంటే ఆ బండ సందులో నిలబెట్టినప్పుడు దేవుడు ఆ సమయంలో అక్కడి నుండి ముందుకెళ్ళాడంట. చూద్దామా అద్భుతమైనటువంటి మాటలు ఒకసారి చూద్దాం. 34th verse చాప్టర్ 34. ఆ బండ సందులో నిన్ను ఉంచి నీవు దాటి వెళ్ళు వరకు నా చెయ్యితో నేను చేస్తాను, నిన్ను కప్పుతాను. ఇంకా చెయ్యి తీసిన తర్వాత వెనక భాగాన్ని చూస్తావు కానీ నా ముఖము నీకు కనబడదు. సో మోషే ఇప్పుడు 6వ వచనానికి 34వ అధ్యాయం 6వ వచనానికి వద్దాం. అతని ఎదుట యెహోవా దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు, ఆయన దాటి వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృపాసత్యము కలిగినటువంటి దేవుడు, పాపలను క్షమించువాడు అని ఏం చేశాడు? ప్రకటించాడు. ప్రియులారా, ఒక రాజుల కాలములో రాజు యొక్క రాజస్థానములో ఆయన రాజభవనంలో మరి అక్కడ ఉన్నటువంటి కోర్టు వారందరూ కూడా, వారి మంత్రులందరూ కూడా కూడుకునేటప్పుడు రాజు లోపలికి వచ్చేటప్పుడు పక్కన కొంతమంది ఉండేవారు. ఎవరుండేవారు? భటులు. ఆ భటులు ఏం చేస్తారంటే ఎలా అరుస్తారు వాళ్ళు? రాజాది రాజు, మహారాజు, పలాను చక్రవర్తి వస్తూ ఉన్నాడు అని అంటే అందరూ కూడా లేచి నిలబడతారు. ఇక్కడ యెహోవా దేవుడు నడిచేటప్పుడు తన దూతలు ఏం చేస్తున్నాయి అంటే యెహోవా దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన గురించి ఏమంటున్నాయో తెలుసా? ఆయన దయగలవాడు, కృపాసత్య సంపూర్ణుడు, దీర్ఘశాంతుడు, పాపాలను క్షమించేటువంటి వాడు అని ప్రకటిస్తూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ది ఏంజల్స్ వర్ సేయింగ్, దూతలు అంటూ ఉన్నాయి. యెహోవా దేవుని చుట్టూ ఉన్నటువంటి దూతలు, ఆ యొక్క కెరూబులు, ఆ సెరాఫీములు ఏమంటున్నాయంటే ఇదిగో యెహోవా దేవుడు వస్తున్నాడు అంటే మోషే తన తలను ఉంచుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు వరకు ఏం చేశాడు? చూస్తానన్నాడు. ఇప్పుడేంటి? దేవుడు వచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? తల వంచాలి. మహారాజు వస్తున్నాడు. హల్లెలూయా. ద కింగ్ ఇస్ కమింగ్. ఆ రాజు వస్తున్నాడు. ఆ మహారాజు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు నువ్వు వణికిపోవాలి అక్కడ. హల్లెలూయా. నువ్వు తలదించుకోవాలి. ఎందుకంటే రాజుల రాజు నడుచుకుంటూ వస్తున్నాడు అక్కడ. నువ్వు చూడలేవు ఆయనని. దేవుడు ఏం చేశాడంటే తన చెయ్యి పెట్టాడు. హల్లెలూయా. తన చెయ్యి పెట్టి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత తన చెయ్యిని తీసివేశాడు. ఆ సమయంలో దేవుడు తన గురించి అన్నటువంటి 4 మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాట ఏంటంటే హీ ఈస్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్. ఆయన ఎవరండి? కృపగలిగినటువంటి దయగల దేవుడు. హల్లెలూయా. మోషే ఏమన్నాడు? నేను తెలుసుకోవాలి ప్రభువా. మోషే నన్ను తెలుసుకోవాలంటే నాలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే నేను కృపగలిగినటువంటి దయగల దేవుడిని. ఐ యామ్ ద మర్సిఫుల్ అండ్ గ్రేషియస్ గాడ్. హల్లెలూయా. ఇదిగో నేను కృపను చూపిస్తా ఉన్నాను. ఇశ్రాయేల్ని ఎప్పుడో నాశనం చేసేయాలి. విగ్రహారాధనలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఇదిగో నా ఆజ్ఞలు వారు ఉల్లంఘించినప్పుడు ఎప్పుడో వారిని నాశనం చేయాలి, కానీ నేను కృపగలిగినటువంటి దేవుడిని. హల్లెలూయా. నినివే పట్టణస్థులను నాశనం చేయకుండా వారిని ఏం చేశాను? కాపాడాను. దావీదును నాశనం చేయకుండా పాపం చేసినటువంటి దావీదుని శిక్షించాను, కానీ నా కృపను ఆయనకు చూపించాను. హల్లెలూయా. ప్రియులారా, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయినప్పుడు, తప్పిపోయిన కుమారుడు మరి తిరిగి వచ్చినప్పుడు కృపను దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే హీ ఈజ్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్ గాడ్. ఆయన కృపగలిగిన దయగల దేవుడు ఆయన. హల్లెలూయా. రెండవది ఏంటంటే ఆయన దీర్ఘశాంతుడు, ఇంకా విస్తారమైనటువంటి కృపాసత్యము కలిగినటువంటి
దేవుడై ఉన్నాడు. 1000 మందికి ఆయన ఏం చేస్తాడంట? కృపను చూపుతూ. చాలండి, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, కీపింగ్ స్టెడ్ ఫాస్ట్ లవ్. ఫస్ట్ ఏమంటాడంటే ద లార్డ్ ఇస్ మర్సిఫుల్ అండ్ గ్రేషియస్, కృప కలిగినటువంటి దయగల దేవుడు, స్లో టు యాంగర్. ఆయన మరియు చదువుతాను చూడండి, ఆయన దయ దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మూడవది ఏంటంటే పాపములను క్షమించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ పాపాలు క్షమించకుండా దేవుడు ఉన్నట్లయితే మనం అందరం కూడా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం. మన పాపాలను క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు. హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. అందుకే 103వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటాడంటే హీ ఫర్గివ్స్ మై సిన్స్, ఆయన నా పాపములను క్షమించువాడు, నా దోషములను క్షమించువాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే క్షమాపణ. హల్లెలూయా. హీ ఫర్గివ్స్ అస్. మనల్ని క్షమించడం మాత్రమే కాదు, మనము కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు. యేసు ప్రభుల వారు పేతురుకి ఏం నేర్పించాడు? పేతురు అడిగాడు, ఎన్నిసార్లు ప్రభువా క్షమించాలంటే 7 times 70 times 7. అంటే ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు ఏం చేయాలి? క్షమించాలి. యోసేపు తన సహోదరులను క్షమించాడు. యేసు ప్రభుల వారు ఆ యొక్క వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని క్షమించాడు కదా. అలాగే మనం చూస్తూ ఉన్నాం, దేవుడు అనేక మందిని క్షమించాడు. బైబిల్లో చూస్తున్నాం, ఎవరైతే ఆయన్ని గాయపరిచారో వారిని క్షమించాడు. స్టెఫేను యేసు ప్రభుల వారి వలె ఆయన కూడా క్షమించాడు. హల్లెలూయా. ఒకవేళ మనము గాయపరచబడినప్పుడు జనరల్గా ఇఫ్ సంబడి హర్ట్స్ అస్ కదా, ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏదైనా అన్నప్పుడు వెంటనే వి బికమ్ డిఫెన్సివ్. మనం ఎట్లా అయిపోతాం? డిఫెన్సివ్. అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చూస్తాం. వీ వాంట్ టు డిఫెండ్ అవర్ సెల్స్ కదా. లేదండి నేను చేయలేదు. ఎవరైనా ఏదైనా మన మీద అన్నప్పుడు ఏమంటాం? ఫస్ట్ ఏమంటాం? లేదండి నేను మాత్రం చేయలేదు కదా, ఈ తప్పు నాకు తెలియదు, నేను చేయలేదు, ఐఎమ్ ఇన్నోసెంట్. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి మనం చూస్తాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే క్షమించేటువంటి దేవుడు, క్షమిస్తూ మన పాపములను క్షమించినటువంటి దేవుడు. ఇంకో విషయం ఉంది, అదేంటంటే ఆయన పాపాలు క్షమించడం మాత్రమే కాదు, ఆయన పితరుల దోషాన్ని కుమారుల మీదకి రప్పించును అని ప్రకటించెను. ప్రియులారా, ఎవరైతే దేవుని యొక్క క్షమాపణను కోరుకోరో, దేవుని యొక్క క్షమాపణను ఉల్లంఘిస్తారో వారు ఏం చేస్తున్నారంటే దేవుడు అనుగ్రహించేటువంటి కృపను వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కదా. సో అలాంటి వారి మీద ఆటోమేటిక్గా దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. దేవుని అనుగ్రహించేటువంటి క్షమాపణ వారు తీసుకోవట్లేదు, కోరుకోవట్లేదు. కనుక దేవుడు ఏం చేస్తాడంటే ఒకవేళ నా క్షమాపణ వద్దంటే నీకేమొస్తుంది? ఖచ్చితంగా శాపము, ఉగ్రత నీ మీదకి వస్తుంది. నేను ఎలాంటి వాడిని? దయగలిగినటువంటి దేవుడిని, మంచివాడిని, నేను క్షమించేటువంటి దేవుడిని, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడిని. కనుక నా దీర్ఘశాంతాన్ని, నా మంచితనాన్ని నువ్వు కోరుకోకపోతే ఏమొస్తుంది? ఉగ్రతనే మిగిలిపోతుందని దేవుడు అంటా ఉన్నాడు. కనుక ప్రియులారా, మోషే తెలుసుకున్నాడు దేవుణ్ణి. ఏమని తెలుసుకున్నాడంటే దేవుడు ఎంత మంచివాడో తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వేం తెలుసుకోవాలంటే గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు, మేలులు చేసేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు, బలపరిచేటువంటి దేవుడు, లేవనెత్తేటువంటి దేవుడు ఆయన. ఈరోజు నీకే అవసరం ఉన్నా సరే వాటన్నిటిని కూడా దేవుడు తన మహిమైశ్వర్యంలో తీర్చగలడు. కనుక ప్రియులారా, మీరు ఈ మంచి యేసయ్యను మీరు మరి తెలుసుకోవాలి. చూడండి, మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు యేసు ప్రభుల వారు తన మహిమలో ప్రకటించారు. తన మహిమలో కనబడినప్పుడు ఎవరున్నారు వాళ్ళ పక్కన? అతని పక్కన మోషే ఉన్నాడు కదా. ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్ ఇస్ దేర్. హల్లెలూయా. దేవుని స్నేహితుడైన మోషే అక్కడ కనబడతా ఉన్నాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక తన మహిమలో దేవుడు తన్ను తాను కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, నా ప్రశ్న ఏంటంటే, డూ యు నో గాడ్? డూ యు లాంగ్ ఫర్ హిస్ గ్లోరీ? ఆయన మహిమ కొరకు మీరు ఆశపడుతున్నారా? ఈరోజు నుండి అడగండి, ప్రభువా నీ మహిమను నాకు కనపరచు. లేదా పౌలు వలె అడగండి, ప్రభువా నేను ఇంకా నిన్ను తెలుసుకోవాలి, ఇంకా
ప్రభు నీ వాక్యాన్ని తెలుసుకోవాలి, ఇంకా తండ్రి నీలో నేను లోతుగా నడవాలి. అలా నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. తన వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు, తన వాక్యము ద్వారా నిన్ను సేదతీరుస్తాడు, తన వాక్యము ద్వారా నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ త్రూ హిస్ వర్డ్. తన వాక్యము ద్వారా నిన్ను స్థిరపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను నడిపించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మోషే వలె మనం కూడా కోరుకుందామా, ప్రభువా నేను నిన్ను చూడాలి. ఏమందాం మనం ప్రభుతో, దేవా నిన్ను చూడాలి, నీ మహిమను నాకు కనపరచు ప్రభువా, నీ జ్ఞానాన్ని నాకు దయచేయి, నీ ప్రత్యక్షతను నాకు దయచేయి ప్రభువా. ఐ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ గ్లోరీ. నీ మహిమ నాకు కనపరచినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన వాక్యము అనేటువంటి మహిమను మనకు అందజేస్తాడు. హల్లెలూయా. హిస్ వర్డ్ ఈస్ హిస్ గ్లోరీ. తన వాక్యమే మహిమై ఉన్నది. మనం చూసుకున్నాం కదా యోహాను 1:14 ఏం చూసాం అక్కడ? వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఆ వాక్యము మహిమై ఉన్నది, దేవుని యొక్క మహిమై ఉన్నది. కనుక నువ్వు ప్రార్థించి ప్రభువా నీ మహిమను చూపించంటే దేవుడు వాక్యాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. తన వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు, తన వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తాడు, తన వాక్యము ద్వారా నిన్ను స్థిరపరుస్తాడు. He will make you strong and he will establish you through his word. తన వాక్యము ద్వారా నిన్ను స్థిరపరిచేటువంటి దేవుడు ఆయన. మరి ఆ యొక్క బండ ఎవరు కాదు, ఆ బండ సందులో మోషే ఉన్నాడు కదా, ఆ బండ ఎవరు కాదు, బండ క్రీస్తు. ఓకే, ఆయన సన్నిధిలో ఉన్నావని నువ్వు గుర్తించి భయభక్తులు కలిగి తలలు వంచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లెట్స్ ఆల్ ప్రే టుగెదర్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, జీవం గల దేవా స్తోత్రం. మా మధ్యలో మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి. ఆ రోజు ప్రభువా ఇదిగో తండ్రి మోషేతో ముఖాముఖిగా మాట్లాడావు, మోషేతో తండ్రి వేరుపరచావు, అతని గుడారాన్ని వేరుపరిచావు, ఇశ్రాయేలు యొక్క గుడారాన్ని వేరుపరిచావు ప్రభువా. ఇదిగో తండ్రి ఈరోజు మేము వేరుపరచబడినటువంటి వారుగా, ప్రత్యేకించబడినటువంటి వారుగా, నీ సొత్తుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా, నీ రక్తము చేత కడగబడినటువంటి నీ బిడ్డలుగా తండ్రి, ఇదిగో పరిశుద్ధ దేవాలయములో తండ్రి, నీ మందిరములో తండ్రి, ఇదిగో మా హృదయాలు అనేటువంటి ఈ మందిరములో నీవు నివసిస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నిన్ను ఇంకా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం ప్రభువా. నీతో సత్సంబంధాన్ని కలిగి మేము జీవించాలని ఆశపడుతున్నాం తండ్రి. నీ మహిమను మాకు కనపరచు, నీకు దగ్గరగా జీవించే కృపను మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీవు మంచి దేవుడు అని, నీ సన్నిధిని ప్రభువా ప్రేమించేటువంటి వారిని తండ్రి నువ్వు విడిచిపెట్టవని తండ్రి యెహోషువను తండ్రి ఆశీర్వదించావు, మోషేను దీవించావు. ఇదిగో తండ్రి వారికి నీ సన్నిధిని కనపరిచావు, నీకు స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో ప్రభువా మేము ఎల్లప్పుడూ నిలిచి ఉండడానికి సహాయం చేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములు కలుగును గాక. యేసయ్య పేరట నేను స్తుతించి మహిమపరుస్తున్నాను తండ్రి.